హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అనమాట. అంటే ఆగస్ట్ 30th రోజు ఇంకా మార్నింగ్ యాజ్ యూజువల్గా త్వరగా నిద్ర లేచేసి ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసుకుంటాను. వాషింగ్ మిషన్లో బట్టలు ఉంటే అవి వేసాను. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాను. దానికోసం అనేసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ లంచ్కి వచ్చి గుత్తొంకాయ కూర, నెక్స్ట్ లేడీస్ ఫింగర్ ఫ్రై చేస్తున్నాను అనమాట. బెండకాయ ఫ్రై చేస్తున్నాను. అది ఫాస్ట్గా చేస్తున్నాను. ఎందుకని అంటే ఇప్పుడు ఈరోజు మేము బయట వెళ్తున్నాము, అంటే టెంపుల్కి అనమాట. అది ఉజ్వల్ వాళ్ళకి టెంపుల్ అని చెప్పాము, కానీ ఇక్కడ ఒక అబద్ధం చెప్పాము. ఎందుకంటే నైట్ వచ్చేస్తాము అని చెప్పాము, కానీ నైట్ రావన్నమాట. ఎందుకంటే అక్కడే స్టే చేయాల్సి వస్తుంది. అది పిల్లలకి అలా చెప్పకుండా మీరు స్కూల్కి వెళ్ళేసి వచ్చే లోపల ఇంటికి వచ్చేస్తాము అని చెప్పాను. ఎందుకంటే ఖుషి అస్సలు ఒప్పుకోదు, నేను కూడా వస్తాను అంటుంది. ఇంకా వాళ్ళకి ఆ రోజు ఎగ్జామ్ ఉందన్నమాట, అందుకనే తీసుకెళ్ళలేదు. లేకపోతే అస్సలు వదిలిపెట్టేసి వెళ్ళమన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ అయిన ఎగ్జాము, మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. దానికోసమని ఇంకా వాళ్ళని వదిలిపెట్టేసి మా అత్తను తోడుగా పెట్టేసి ఇంకా మేము వెళ్తున్నాం అనమాట. అందుకని వాళ్ళకి ఇష్టమైన కర్రీసే చేస్తాను. ఖుషీకి గుత్తొంకాయ అంటే ఇష్టము, ఉజ్వల్కి బెండకాయ ఫ్రై అంటే ఇష్టము. ఇంకా రెండు లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసి వాళ్ళకి పెడుతున్నాను, ఇంక ఇష్టంగా తింటారు అనేసి. ఇక్కడ స్కూల్కి అయితే బయలుదేరేసినారు. ఎన్ని నచ్చ చెప్పాల్సి వచ్చిందో ఇద్దరికి. ఇంకా ఖుషి అయితే అస్సలు ఒప్పుకోలేదు. ఎగ్జామ్ ఉంది కాబట్టి కాంప్రమైజ్ అయ్యి వెళ్ళింది, లేకపోతే అస్సలు ఒప్పుకోదు. స్కూల్ లీవ్ పెట్టేసైనా మాతో వస్తానని అంటుంది. ఇంక ఎగ్జామ్ ఉంది కాబట్టి గమ్మనే వెళ్ళిందనమాట. ఇంకా వాళ్ళని పంపించేసిన తర్వాత యాజ్ యూజువల్ నేను ఇక్కడ లెమన్ అండ్ హనీ వాటర్ తాగేశాను. దాని తర్వాత ఫుల్గా ఆయిల్ పెట్టేసుకొని హెడ్ బాత్ అయితే చేసేసాను. ఎందుకంటే 12కి అంతా బయలుదేరి వెళ్ళాలి అన్నాడు మోహన. ఇక్కడ ఇల్లంతా క్లీన్ చేసుకొని పూసామలన్నీ క్లీన్ చేసుకొనేసి ఇంకా పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి యాజ్ యూజువల్ సింపుల్గా పూజ చేసుకునేసాను. ఎందుకంటే టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి ఇంక హౌస్ అంతా క్లీన్ చేసుకునేసాను. ఇంక ఈ లోపల మోహన కారు వాష్ చేసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళాడు. నేను బట్టలన్నీ సర్ది పెట్టేస్తున్నాను అనమాట. నాకు కావాల్సినటివి, మోహనకు కావాల్సినటివి అన్నీ సర్ది బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఈ బ్యాగ్ నేను తీసి 2 years అవుతుందండి, ఇంతవరకు యూస్ చేయలేదు. ఇంకా అది ఈరోజు యూస్ చేద్దామని తీసుకున్నాను. ఈ కీ చైన్ అయితే 7 years పైన అవుతుంది నేను తీసుకొని. ఇది హ్యాండ్మేడ్ అనమాట, వెంకటగిరి జాతరలో తీసుకున్నాను. దాదాపు 7 years పైన అవుతుంది. అది ఇంకా యూస్ చేస్తున్నాను. ఈ బ్యాగ్ నాకు ఇష్టం అని చెప్పి ఆ కీ చైన్ తీసి ఆ బ్యాగ్ వేసుకున్నాను అనమాట. చాలా బాగా నచ్చి తీసుకున్న నాకు ఈ చైన్, చాలా నచ్చింది నాకు. అదే మీతో షేర్ చేసుకుందామని అలా చూపించాను. ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా మోహన కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా మోహన కూడా వచ్చేసాడు. ఇంకా బయలుదేరి వెళ్తున్నాము. ఇంకా మేము ఒకటే కాదండి, మోహన వాళ్ళ ఫ్రెండ్, తన మిస్సెస్ అనమాట. ఇంకా నేను మోహన, మేము నలుగురం వెళ్తున్నాము. ఫైనల్లీ స్టార్ట్ అయిపోయినామన్నమాట. తనే అనమాట యోగా అన్నాననేసని మోహన ఫ్రెండ్, ఇంకా తన మిస్సెస్, న్యూగా మ్యారేజ్ అయింది. ఇంకా వాళ్ళు కూడా మాతో పాటు వస్తున్నారు. ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది చాలా ఫన్నీగా. ఇంకా వెళ్ళే దారిలో ఈ హెలికాప్టర్స్ కనపడ్డాయండి. అవి ల్యాండ్ అవుతున్నాయా లేకపోతే అక్కడే ఉన్నాయా అనేసి కొంతసేపు మేము మాట్లాడుకున్నాము. పక్కనే ఎంతసేపు ఉన్నాయో తెలుసా అండి, బాలే అనిపించింది చూడ్డానికి. ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటి అని మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఈ రోడ్డు అయితే చాలా బాగుందండి. ఎందుకంటే మేము చాలా రోజుల తర్వాత ఈ సైడ్ వస్తాం. ఇంతకుముందు కూడా ఆ టెంపుల్కి వెళ్ళాము, కానీ అప్పుడు రోడ్డు అంతా క్లీన్గా లేదనమాట. ఇప్పుడైతే చాలా చేంజ్ అయిపోయింది. ఎంత బాగుందంటే రోడ్స్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట. ఇంతటికి మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది అసలు చెప్పలేదు కదండి. మేము తిరునల్లారు వెళ్తున్నామండి, శనేశ్వర స్వామి గుడికి అనమాట. శని త్రయోదశి ఆగస్ట్ 31 వచ్చింది కదండి, దానికోసమని అక్కడ అభిషేకం చేపిద్దాము స్వామివారికి అని గుడికి వెళ్తున్నాము. ఇక్కడ మీకు హెలికాప్టర్స్ చూపించాను కదండి, అది ఇక్కడే అనమాట. ఇక్కడ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇది నేవీకి సంబంధించింది. పెద్ద గ్రౌండ్ ఉందంటే అండి, చాలా ఎక్కువ స్పేస్ అనమాట. కాంపౌండ్ వాళ్ళే మినిమం 2 kilometers వచ్చింది. మేము పోతూ ఉంటే వస్తూనే ఉంది. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడంతా ట్రైనింగ్ ఇస్తారంట, నేవీకి సంబంధించింది. ఈ ప్లేస్, ఈ ఊరైతే నాకు ఐడియా రావట్లేదు, కానీ చాలా పెద్ద గ్రౌండ్ అనమాట. ఎన్ని హెలికాప్టర్స్ కనపడ్డాయో మాకైతే వెళ్ళేటప్పుడు.
ఫైనలీ లంచ్ టైం అయితే అయింది. ఇంకా వెతుక్కుంటూ వచ్చాము. వస్తే ఈ డాబా ఒకటి కనపడిందండి. ఎలా ఉంటుందో ఏమో అనుకోని లోపలికి వెళ్తే అండి అట్మాస్ఫియర్ ఉంది. సూపర్ అనమాట. అన్నిటికి మించి నీట్‌నెస్ ఉంది. ఇంకా బాగుందన్నమాట. చాలా బాగా నచ్చింది లోపలికి వచ్చి చూడంగానే. ఇంకా అదే ఇక్కడ మాట్లాడుకుంటూ ఇంకా లంచ్ మెనూ అయితే ఆర్డర్ చేసేసాము. నేనైతే నాన్ వెజ్ తినలేదు. ఇంకా వీళ్ళైతే నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నారు. ఇంకిక్కడ చికెన్ కర్రీ ఒకటి ఆర్డర్ చేసాము. నెక్స్ట్ బటర్ నాన్ ఆర్డర్ చేసాము. నెక్స్ట్ నాటుకోడి ఫ్రై ఆర్డర్ చేసాము. ఇంక నేను నాన్ వెజ్ తినను కాబట్టి నాకు పన్నీర్ బటర్ మసాలా ఒకటి ఆర్డర్ చేశారు. నిజంగా అండి ఫుడ్ ఉంది ఆసమ్ అనమాట. అసలు టేస్ట్ ఇంత బాగుంటుందని ఎక్స్పెక్టే చేయలేదు నేను. అంత బాగుంది. మేము రెగ్యులర్గా బయట తింటూనే ఉంటాం కదండి, కానీ ఇక్కడ ఉందండి అసలు ఇంట్లో తిన్నట్టే ఉంది. అసలు మాటలు లేవన్నమాట. అంత బాగునింది ఫుడ్ అయితే. వీళ్ళు తింటూ మేము అదే మాట్లాడుకున్నాము. దాంతోపాటు ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి, నెక్స్ట్ మటన్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఆర్డర్ చేశారంట. ఇంకా వేరే లెవెల్ అంట. వాళ్ళు చెప్పుకుంటూ అంత ఇష్టంగా తిన్నారు. నేనైతే పన్నీర్ కర్రీ నాన్ తిన్నాను కదండి, అసలు ఆసమ్, అసలు సూపర్గా ఉనింది టేస్ట్ అయితే. నేను ఎందుకు ఎన్నిసార్లు చెప్తాను అర్థం చేసుకోండి. నిజంగా అంత బాగా నచ్చింది ఫుడ్. మేము వెతుక్కుంటూ వచ్చాము ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా మంచి ప్లేస్ అని. ఎందుకంటే అప్పటికే టైం 3 అయిపోయిందనమాట లంచ్ టైము. ఇంకా అందుకని సెర్చ్ చేసుకుంటూ వస్తే ఇది కనపడింది. ఎట్లుంటుందో ఏమో అనుకున్నాము, కానీ వేరే లెవెల్ అనమాట వెయిట్ చేసిన దానికి. ఫైనలీ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా యాజ్ యూజువల్ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఇంకా పెట్రోల్ పట్టించుకొనేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఇంకా వెళ్ళే దారిలో ఈ నేరేడు పండ్లు కనపడినాయండి. నిజంగా అండి మన సైడ్ ఒకలాగుంది నేరేడు పండు టేస్ట్, ఇంకా తమిళనాడు సైడ్ ఒకలాగుంది అనిపించింది. ఎందుకంటే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉన్నిందనమాట. కొత్తగా ఉన్నింది నేరేడు పండు. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. చిన్నగా ఉన్న టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా అవి తీసుకొని తింటూ ఉన్నాను. మోహనాకు కూడా చెప్పాను డిఫరెంట్గా ఉంది, ట్రై చేయ మోహన్ ఒకసారి అని. అదే ఇక్కడ ఇస్తుంటే మోహనాకు కూడా బాగా నచ్చి నువ్వు ఇస్తూ ఉండు, నేను డ్రైవ్ చేస్తూ తింటూ ఉంటాను అని చెప్పాడు. బాగుందంట. ఇంకా అదే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తింటున్నాము. వెనకాల నుంచి యోగా అన్న జోక్స్ వేస్తూ ఉన్నాడు. ఇంకా అట్లా ఫన్నీగా జర్నీ పోతూ ఉంది. ఇంక ఇక్కడ చూసారా తిరునామలై 71 కిలోమీటర్స్ ఉందన్నమాట. పాండిచ్చేరి నుంచి మనం వెళ్ళాలి. పాండిచ్చేరి దాటుకొని కూడా ఇంకా ఒక 1 అవర్ జర్నీ ఉంటుందన్నమాట. అంత లాంగ్ వెళ్ళాలి. ఇంక ఇలా వెళ్తూ ఉంటే మధ్యలో టెన్షన్ అనమాట టైం అయ్యేసరికి. ఎందుకంటే 5 అయిందనుకో ఇంకా ఖుషి వాళ్ళు ఫోన్ చేస్తారు స్కూల్ నుంచి. ఇంకా రాలేదు కాబట్టి మాకు కాల్స్ రాలేదు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చుంటే ఇంకా కాల్స్ వస్తూనే ఉంటాయి. అదే ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము, ఇంకా ఫోన్ రాలేదు ఏమి అని. ఫైనలీ పాండిచ్చేరికి అయితే వచ్చేసాము. చూసారా ఎంట్రన్స్ ఇదే అనమాట. పుదుచ్చేరి అంటాము. యాక్చువల్గా పాండిచ్చేరి అనేవాళ్ళు, ఇప్పుడు పుదుచ్చేరి అనమాట. ఇంక ఇక్కడ అకార్డ్ స్కూల్ అని ఉన్నింది. ఇదేంది తిరుపతిలో ఉండే అకార్డ్ కూడా పాండిచ్చేరికి వచ్చిందా అనుకుంటూ వీడియో తీసుకున్నాను, కానీ అది వేరు ఇది వేరే అనమాట. ఎందుకంటే లోగో చేంజ్ అయింది. ఇంకా ఇదే అనమాట పాండిచ్చేరి స్టార్టింగ్ ఊరు ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. చాలా బాగుంది. ఇంక ఇక్కడ బీచెస్ ఫేమస్ కదండి పాండిచ్చేరిలో, అది కూడా వెళ్దాము అని అనుకుంటూ ఉన్నాము. ఇంక చూడాలి వెళ్తామా లేదా అని. ఇంక ఇది ఫేమస్ అయిన హాస్పిటల్ అనమాట. చాలా ఫేమస్ అయిన హాస్పిటల్ అంట పాండిచ్చేరిలో. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయంట. హాస్పిటల్ కూడా బాగా చూస్తారంట, ఫ్రీగా కూడా చూస్తారంట. అక్కడ బొమ్మ కనపడుతుంది చూడండి, ఆయనే ఫౌండర్ అనమాట. అందుకనేసి అని మోహన చెప్పాడు, ఇది తీసుకో వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుంది, పెద్ద హాస్పిటల్, ఫ్రీగా కూడా చూస్తారు, అన్నీ బాగా చూస్తారు అనేసని. ఇంకా అందుకనేసని మీకు అలా చూపిస్తూ ఉన్నాను. నిజంగా అండి ఎంత పెద్ద హాస్పిటల్ అంటే అసలు హాస్పిటల్ లాగే లేదు, చాలా పెద్దదన్నమాట. అంత బాగుంది. ఇంకా వెళ్ళే దారిలో ఈ విధంగా అండి సముద్రం కనపడుతూనే ఉంది. ఎక్కడ చూసినా వాటరే అనమాట. ఎందుకంటే పాండిచ్చేరి అంటే ఇంక బీచెసే కదా, సముద్రమే ఎక్కడ చూసినా కనపడుతూనే ఉంది. ఆల్మోస్ట్ మా జర్నీ అంతా సముద్రం పక్కనే వెళ్ళింది. అదే మీకు కూడా చూపిస్తూ ఉన్నాను.
పాండిచ్చేరికి ఎంటర్ అయినామో లేదో ఎక్కడ చూసినా వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్ అనమాట. ఇవే కనిపిస్తున్నాయి, లిక్కర్ షాప్సే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా. పాండిచ్చేరి అనేది ట్యాక్స్ ఫ్రీ జోన్ అంటారు కదండి, అందువల్ల ఏమన్నా పెట్టుకున్నారో ఏమో తెలియదు కానీ అడుక్కు అవే ఉన్నాయన్నమాట. వైన్స్ లవర్స్ ఎవరన్నా ఉంటే పండగ చేసుకోవచ్చు. అందుకే ఆల్మోస్ట్ అందరూ పాండిచ్చేరికి వెళ్ళి తెచ్చుకుంటే ట్యాక్స్ తగ్గుతుంది అని అంటారు, అందువల్లనే ఏమో తెలియదు కానీ ఫుల్ షాప్స్ అనమాట. వైన్స్ లవర్స్ ఎంజాయ్ చేయొచ్చు పాండిచ్చేరికి వచ్చి, అన్ని షాప్స్ ఉన్నాయి. అదే ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను, మౌనాతో చెప్పుకుంటూ నవ్వుకుంటూ వెళ్తున్నాము యోగా అన్నతో వాళ్ళ వైఫ్తో. ఇవే డిస్కషన్స్, ఇదేంది ఇది ఇన్ని ఉన్నాయి, ఫుడ్ రెస్టారెంట్స్ కన్నా బార్ రెస్టారెంట్స్ ఎక్కువ ఉన్నాయి అని మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఫైనలీ పాండిచ్చేరి అయితే కూడా క్రాస్ చేసినాము. ఇంతకు ముందు చూపించింది స్టార్టింగ్ అనమాట, ఇప్పుడు ఇది ఎండింగ్ అనమాట. ఎండ్లో ఇలా పెడతారు, స్టార్టింగ్లో అలా పెడతారనమాట. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. పాండిచ్చేరికి బాయ్ బాయ్ చెప్పేస్తాము. దీన్ని దాటిన వెంటనే ఇక్కడ చెకింగ్ పాయింట్ ఉంటుందండి, ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ జోన్ కాబట్టి ఎవరన్నా అన్వాంటెడ్ ఐటమ్స్ ఏమన్నా తీసుకెళ్తుంటే చెక్ చేస్తారనమాట. అదే ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇంక ఇది ఏరియా ఏంటో తెలియదండి అసలు, ఒక్క పేరు కూడా ఇంగ్లీష్లో వేయరండి. ఏదైనా స్ట్రీట్ నేమ్ ఏరియా ఏందని కనుక్కుందామని అంటే మొత్తం తమిళ్ బోర్డ్సే ఉంటాయన్నమాట. ఇంగ్లీష్లో ఒక్క బోర్డు కూడా ఎక్కడ వేయలేదు. ఇంకా అదే మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాము. ఇంకా టీ తాగాలనిపించింది, అది వెతికితే ఇక్కడ దొరికిందనమాట టీ షాపు. ఇక్కడ బాగుంది. ఇంకా ఇక్కడ ఆగి వాటర్తో కొంతసేపు మొహం కడుక్కొని, ఎందుకంటే మార్నింగ్ నుంచి కార్లు తిరుగుతూనే ఉన్నాం కాబట్టి ఫేస్ వాష్ చేసుకొని, ఇంకా టీ ఒకటి, ఇంకా స్నాక్స్ లాగా బజ్జీలు బోండాలు వేస్తున్నారు వేడివేడిగా. ఇంకా అవి తీసుకొని అలా తింటూ ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. టీ అయితే నాకు ఇలా గ్లాస్లో తాగడం అయితే చాలా ఇష్టము. మోహన అవి నచ్చదనమాట, ఎందుకంటే బయట ఎలా ఉంటుందేమో, వద్దు మామూలుగా డిస్పోజ్ గ్లాస్లో తాగు అని అంటాడు. ఇంకా నేను ఒప్పుకోకుండా దాంట్లోనే తాగాను. ఇంకా అదే ఇక్కడ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము, ఎన్ని చెప్పినా వెందు దాంట్లోనే తాగాలంటుంది అని. ఇంకా యోగాను నాకు సపోర్ట్ చేసినాడు అనమాట, ఎందుకంటే అన్న కూడా నాతో పాటు దాంట్లోనే తాగాడు. ఇంకా అలా మాటలు చెప్పుకొని యాజ్ యూజువల్ మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. ఇంక ఇక్కడ రోడ్స్ చెప్పాను కదండి, ఎంత బాగా డెవలప్ చేశారంటే మార్నింగ్ కన్నా నైట్ వ్యూ ఆసమ్ అనమాట. ఇలా లైటింగ్స్ ఈ విధంగా వెళ్తుంటే ఏదో ఇంద్రలోకంలో వెళ్ళినంత ఫీలింగ్ ఉన్నిందనమాట. అంత బాగా డెవలప్ చేశారు రోడ్స్ అయితే. మేము ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వచ్చాము, దాని తర్వాత వస్తున్నాం అనమాట. ఆసమ్గా ఉన్నాయి రోడ్స్ అయితే. ఇంకా అదే మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఇంతకుముందు వచ్చినప్పుడు రోడ్స్ అయితే నీట్గానే లేవన్నా, ఇప్పుడైతే బాగున్నాయి అని చెప్తున్నాడు యోగా అన్నకి మోహన అయితే. ఫైనలీ మా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటే వెళ్ళిపోతామన్నమాట. ఇంకా వెళ్ళేదారిలో ఒకేసారి టిఫిన్ తినేసి వెళ్ళిపోదాము, మళ్ళీ లేట్ నైట్ అయితే ఎక్కడ దొరకదేమో అనేసని ఇంకా వెళ్ళేదారిలో సర్చ్ చేస్తే ఒక దగ్గర వేడివేడిగా అప్పుడే ఇడ్లీ పెడుతూ ఉన్నారనమాట. ఇంకా అది చూసి ఆగి తిందాము అని ఆగాము. కానీ చెప్తున్నానండి, ఇడ్లీ చూస్తే బాగానే ఉన్నింది కానీ లోపలికి వెళ్ళి సాంబార్ చట్నీ చూస్తే నాకు అస్సలు నచ్చలేదన్నమాట. ఏంటబ్బా అనిపించింది. మోహనాథ్ అదే చెప్పుకుంటూ తింటున్నాము. ఏదన్నా సింపుల్గా తిను, మళ్ళీ ఇంకెక్కడన్నా ఉంటే ట్రై చేద్దాంలే అని చెప్పాడు. అదే నచ్చక మోహనా ప్లేట్లోనే జస్ట్ ఒక హాఫ్ ఇడ్లీ తిన్నాను అంతే. నాకు అస్సలు నచ్చలేదు. ఇడ్లీ బాగుంది కానీ సాంబార్ చట్నీ అస్సలు నచ్చలేదు. సరే పోనీలా, నచ్చకపోతే వదిలేసేయని అని చెప్పాడు. ఇంకా అదే ఇక్కడ మాట్లాడుకుంటూ తింటున్నా. వీలైతే ఆకలి ముందు ఇష్టంగా తినేసినారు. నేను యోగా అన్న వైఫ్ అయితే సరిగ్గానే తినలేదనమాట. మా ఇద్దరికి సరిగ్గా నచ్చలేదు. అప్పటికే టైం 10:30 అవుతుంది, ఇంకా లేట్ అయిపోతుందని ఇంకేదో నేను ఒక 1 ఇడ్లీ తను ఒక 1 ఇడ్లీ తిని ఉంటుంది అంతే. ఫైనల్లీ ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసాము, మా డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా ఊర్లోకి వెంటర్ అవ్వే ముందు ఇక్కడ టోకెన్ తీసుకోవాలన్నమాట. వెహికల్స్కి 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. చూసారా, లేట్ నైట్ కాబట్టి ఇదంతా ఖాళీగా ఉంది, లేకపోతే అస్సలు ఖాళీగా ఉండదన్నమాట. ఈ రోడ్ అయితే అంత బిజీగా ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇదే అనమాట టెంపుల్కి ఎంట్రన్స్. ఇక్కడంతా రూమ్స్ ఉంటాయి, డైరెక్ట్గా మనం కోనర్ దగ్గరికే వచ్చేస్తాము. ఇంక ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు, ఇక్కడే రూమ్స్ దొరుకుతాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా కార్ పార్క్ చేసి మా రూమ్ కోసం వెళ్తున్నాము, ఎందుకంటే ఆల్రెడీ ఒక అన్న తెలుసు అనమాట ఇక్కడ.
ఇంకా అన్నీ రూము దర్శనానికి అన్నీ అరేంజ్ చేసి పెట్టేస్తున్నాడు. ఇంక మా లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి జస్ట్ బయట అలా తిరుగుతున్నాం అనమాట. ఒకసారి చూద్దాము, మీకు కూడా చూపిద్దాము, చల్లగా ఉంది క్లైమేట్ అని. ఇదే అన్నమాట కోనేరు. ఇక్కడే స్నానం చేసి మనం వేసుకొచ్చిన బట్టలు వదిలిపెట్టేసి వేరే బట్టలు వేసుకొని స్నానానికి వెళ్ళాలి. చూసారు ఎంత నిర్మానుష్యంగా ఉందో. ఇంకా మార్నింగ్ అయితే అస్సలు గ్యాపే ఉండదండి. మీకు కూడా అది కూడా చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు మీకు నైట్ వ్యూ అలా చూపిస్తున్నాను అనమాట. మోహన యోగా అన్న ఎక్కడైనా టిఫిన్ టీ కానీ దొరుకుతుందేమో అని వెతకడానికి వెళ్ళారు. నేను ఇంక యోగా అని మిస్సెస్ అలా కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. ఈ లోపల లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయింది. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. నైట్ ఇంత ఖాళీగా ఉంది కదండి, ఇంక మార్నింగ్ అసలు గ్యాపే ఉండదన్నమాట. అంత రష్ ఉంటారు. అదే ఇక్కడ చెప్పుకుంటూ తిరుగుతున్నాము. ఫైనల్లీ మాకు టిఫిన్ అయితే ఎక్కడా దొరకలేదు, అట్లీస్ట్ టీ కూడా దొరకలేదు అనమాట. మోహన యోగాన్ని అన్నీ తిరుక్కొని వచ్చినారు, ఎందుకంటే లేట్ నైట్ కాబట్టి. ఇంక ఇక్కడ ఈ మేకలు చిన్నవి ఉన్నాయండి, పొట్టివి. మామూలుగా మేకలు పెద్ద పెద్ద ఉంటాయి కదా, అక్కడ చిన్నగా ఉన్నాయి. అదే ముచ్చటేసి వీడియో తీశాను. ఇంక ఇక్కడైతే కొబ్బరికాయలు దిష్టి తీసి కొడతారండి మార్నింగ్. ఇదంతా ఎంత ఖాళీగా ఉందంటే మార్నింగ్ అసలు రష్ అంటే ఫుల్ రష్ ఉంటారు. అప్పుడు చూపించగలుగుతానో లేదో అనేసి ఇప్పుడే మీకు అలా చూపిస్తున్నాను. ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉంటారు. మెయిన్ టెంపుల్ అయితే ఇది కాదండి, వేరే ఉంది. అక్కడికి మార్నింగ్ వెళ్తాము, అప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇంకెక్కడ మార్నింగ్ కావాల్సినవి సోపు షాంప్స్ అవన్నీ ముందుగానే తీసుకునేస్తున్నాం అనమాట. ఎందుకంటే గుర్తుండదు అనేసని, ఇంకా రష్లో ఇబ్బంది పడతాము అని అవన్నీ తీసుకునేసాను. బ్రష్ పేస్ట్ అవంతా. ఫైనలీ రూమ్కి అయితే వచ్చేసాము. ఇది ఫ్రెండ్స్ డే 1 అనమాట మా జర్నీలో. నెక్స్ట్ వ్లాగ్లో నేను మిగతావన్నీ షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. Thank you. Thanks for watching. Bye.